భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ను నియమించే ముందు బీసీసీఐ వర్గాలో విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పట్లో ఇది సంచలనంగా మారగా 2024 ఐపీఎల్లో వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలకు తెరపడినట్లు భావిస్తున్నారు. కానీ జట్టు ప్రధాన కోచ్ నియామకం విషయంలో కోహ్లీతో చర్చలు జరపకపోవడం చర్చలకు తావిస్తోంది. మరోవైపు ఇప్పుడు కోచ్, ఆటగాడి పాత్రల్లో వీరిద్దరూ ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా T20 కెప్టెన్సీ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యాకు గంభీర్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ ముందుగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు కూర్చొని మాట్లాడుకోవడానికి, జట్టు గురించి చర్చించుకోవడానికి చాలా సమయం ఉందని బీసీసీఐ తెలిపింది. సమీప భవిష్యత్తులో యువ ఆటగాళ్లదే కీలక పాత్ర కాబోతోందని పేర్కొంది. దీంతో బీసీసీఐ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోందని బీసీసీఐ వర్గాలు వెల్లడించారు. మరోవైపు అందరూ అనుకున్నట్టుగానే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది. ఈ నెలాఖరుతో శ్రీలంకతో జరగనున్న T20 వన్డే సిరీస్తో కోచ్గా గంభీర్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నాడు. అయితే 2027 వరల్డ్ కప్ వరకు కోచ్గా కొనసాగే అవకాశమున్న గంభీర్ ముందు కొన్ని సవాళ్లున్నాయి. గౌతీ కోచ్గా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 టెస్ట్ ఛాంపియన్షిప్, 2023-25 T20 ప్రపంచ కప్, 2026-27 వరల్డ్ టోర్నీలు ఆడనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన చేయడానికి గంభీర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి. సీనియర్లను కొనసాగిస్తూనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో గౌతీ ఏ విధంగా వ్యవహరిస్తాడో చూడాలి. T20 ప్రపంచ కప్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డేలు, టెస్టుల్లో టీమిండియాకు చాలా కీలకం. సుదీర్ఘ ఫార్మాట్లో జడేజా కూడా ప్రభావం చూపే ఆటగాడే. వీరితో గంభీర్ ఏ విధంగా సమన్వయం చేసుకుంటాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.